హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ఈ కస్టమర్ అయితే నా దగ్గర ఇప్పుడు దాదాపుగా 15 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా మరి నేనే కుడతానండి మా బ్లౌజెస్ అన్నీ కూడా. మరి ఇప్పటి వరకు అయితే ఎక్కడ వెళ్ళరు తను. మరి ఎంత లేట్ అయినా సరే మీరే కుట్టాలని చెప్పి మరి నా దగ్గర ఇస్తూ ఉంటారు. మరి అందుకు మరి ఇంత సక్సెస్ఫుల్గా కుట్టడానికి కారణమైనటువంటి కటింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఇది చేయడానికైతే చూడండి, ఇక్కడైతే 1 మీటర్ క్లాత్ లైనింగ్ తీసుకున్నాను. ముందుగా నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తానండి, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే కింద నేను గీసుకున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ పార్ట్ నడుము దగ్గర మనం పట్టి కుట్టడానికి గీసుకున్నాను. అయితే ఇప్పుడు నడుము పొడవు అనేది మనం తీసుకుందాం. ఫస్ట్ నడుము పొడవు, లూజు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ పొడవు తీసుకోవడానికి ఇక్కడ చూడండి, షోల్డర్ సెంటర్లకి మనం ఫోల్డ్ చేసేసి కింద నడుము దగ్గర టక్ ఉంటుంది కదా, ఆ టక్ వరకు ఈ విధంగా పెట్టేసి చూడండి, ఈ లైన్ కంటే పైకి పెట్టాలంటే మనం 1/2 ఇంచ్ కింద పట్టి కోసం కుట్టడం కోసం వదులుకున్నాం కదా, అక్కడి నుండి ఈ పై వరకు ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ ఇంకొక మార్కింగ్. 1/2 ఇంచ్ ఇంకా ఎందుకు మార్కింగ్ అంటే షోల్డర్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తాం కదండి ఖర్చుల కోసం, దానికోసం అన్నమాట. ఇట్లా మనము ఒక 1/2 ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్, టోటల్గా బ్లౌజ్ పొడవు మీద ఒక 1 ఇంచ్ టోటల్గా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ లూజ్ తీసుకుందాము. చూడండి, ఇట్లా బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడికి ఇట్లా చంకలు స్ట్రైట్గా ఉండేటట్టుగా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ మనం పట్టుకొని ఈ విధంగా వేయాలి. చూడండి, ఇటు సైడ్ జాయింట్ ఓపెన్ ఎక్కడుందో అక్కడ మనం ఈ సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ ఉన్నది మన వైపు వేసుకోవాలి. ఎప్పుడు నేను చూపించే విధంగానేనండి. ఈ విధంగా సైడ్స్ అయితే మనం తీసుకుంటే మనకు బ్లౌజ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఒక 2 ప్లేసెస్లలో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాం స్కేల్తోని. ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది, నెక్స్ట్ లూజ్ కూడా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు నేను తీసుకునేటివి సింపుల్ అండి, ఇవేం పెద్ద ఫార్ములాస్ ఏమీ ఉండవు. మనకు సైజ్ బ్లౌజ్ వాళ్ళు కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్, నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎంత డీప్ ఎంత పెట్టాలి, ఇదంతా కూడా మనకు నడుమ ఆధారంగా మనము జస్ట్ నెక్ దగ్గర అయితే తీసుకుంటాం కదా. ఫస్ట్ అయితే ఒకసారి అయితే మనము ఈ వేస్ట్ ఎంత ఉందో మొత్తం కొలిసి చూద్దామండి నడుము సైజు. ఇక్కడ హుక్ పట్టి నుండి మనం టేప్ పెట్టి ఇంచెస్ సైడ్ కొలిచి చూడాలి. ఇట్లా కొలిచినప్పుడు మనకు ఎంత వస్తుందో చూద్దాం. 33.5 వస్తుందండి. 33.5 అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అన్నట్టు, ఓకేనా. మీడియం సైజ్ బ్లౌజ్ అయితే మీడియం సైజ్ బ్లౌజ్కి ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2.5, ఓకేనా. 2.5, 2.5 కూడా మనము తీసుకోవచ్చు, ఓకేనా. ఇట్లా తీసుకున్న తర్వాత మిగతాదంతా ఇంకా మనము జస్ట్ మనం ఈ సైజ్ బ్లౌజ్తోనే పెట్టుకోవాల్సిందే, ఇంకా అంతే. పెద్ద ఫార్ములాస్ ఇవన్నీ కూడా మనకి ఏం అక్కర్లేదండి. ఈజీగా మనం సింపుల్గా కట్ చేసేయచ్చు బ్లౌజ్. అయితే కొన్నిసార్లు మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అయితే మెజర్మెంట్స్తోని కట్ చేసుకోవాలి, అది వేరే ఉంటుంది మెథడ్. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో, షోల్డర్ చంక వైపు, నెక్ నుండి చంక వైపుకి ఎంత ఉందో ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ కుట్టు కోసం ఏదైతే మనం క్లాత్ వదులుకున్నామో 1/2 ఇంచ్ అక్కడ పై నుండే పెట్టుకొని మనం ఖర్చులతో సహా చంక వరకు ఎంత ఉందో చూసుకొని ఒకసారి ఇది దీనికి సెట్ అవుతుందా లేదా ఒకసారి ఇట్లా చూసుకోవాలి. ఓకే, సెట్ అయిపోయింది మనకు. ఇట్లా ఇప్పుడు చంక ఇట్లా నార్మల్గా సింపుల్గా ఇట్లా గీసేయచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు ఇట్లా పెట్టండి. చూడండి, ఇప్పుడు ఎట్లాగో అయితే ఇట్లా కొలిచి చూస్తామో అప్పుడే ఈ బ్యాక్ పార్ట్ది ఇది ఉంది కదండి చంక రౌండ్, అక్కడికి ఒక మార్క్ చాక్ పిస్తోని ఒక మార్క్ పెట్టేసుకొని జస్ట్ ఆ లైన్ని కలుపుకొని ఈ విధంగా చంక రౌండ్ గీసేసుకోండి. ఇప్పుడు నెక్ కింద ఎంత ఉందనేది చూసుకోవాలి. దానికోసం నేను ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చూసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్ ఎంతవరకు వచ్చిందో అంత ఒక మార్క్, ఆ పైన ఒక్క 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా నెక్ దగ్గర. 1/2 ఇంచ్ అక్కర్లేదండి, మనం నెక్కి ఓన్లీ 1/2 ఇంచే కుడతాం కదా.
ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ నెక్ ఉంటే రౌండ్ నెక్ అంటే కస్టమర్ ఏది చెప్తే అది మనం పెట్టాలి. ఒకవేళ రౌండ్ నెక్ పెట్టాలనుకోండి, ఈ విధంగా బ్లౌజ్కి ఎంత ఉందో నెక్ అంతా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్న ప్రకారము బ్యాక్ నెక్ని మనం రౌండ్గా సెంటర్లోకి ఫోల్డ్ వేసేసుకొని షోల్డర్ వరకు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సైజ్ బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంతే నెక్ మనకు కూడా ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి కూడా వస్తుంది. చూడండి అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఒక పావించు ముందుకెంచు అనమాట. అంటే మనము స్టిచ్చింగ్ చేయడానికి మనకు పావించు కావాలి కదా, కొంచెం ముందుకని మనము గీసుకొని తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బ్లౌజ్కి రౌండ్ నెక్ పెట్టట్లేదండి, డైమండ్ నెక్ పెడతాను. ఒకవేళ మీరు రౌండ్ నెక్ పెడితే ఏ విధంగా కొలిచి కట్ చేయాలనేది నేను మీకు చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాము. సింపుల్ మెథడ్స్లా మనం ఇట్లా ఈజీగా కటింగ్ చేయొచ్చు, ఏమి భయపడనక్కర్లేదు. మీరు ఫస్ట్ మీ బ్లౌజ్నే మీరు ట్రై చేసుకోండి. మీ ఇంట్లో మీ మమ్మీవి కానీ లేకుంటే మీ అక్క చెల్లెలు ఎవరివైనా కూడా మీరు ట్రై చేయండి. వాళ్ళు వేసుకొని చూసినాక పర్ఫెక్ట్ వచ్చింది అన్నాక మనం అప్పుడు కస్టమర్వి తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ జస్ట్ ఇట్లా ఆపోజిట్లో వేసుకోవాలి. చూడండి నా మెథడ్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ అయితే షార్ట్ హ్యాండ్స్కి ఎక్కడి వరకు వస్తుంది అనేది ఒక చిన్న మార్క్ అయితే గీసుకుంటే ఖర్చులతో సహా ఆ బ్లూ మార్క్ నేను ఎక్కడైతే పెట్టినానో అక్కడి వరకు హ్యాండ్స్ వస్తాయి. అంత లోపల మనము ఈ ఫ్రంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం అతుకులు వచ్చేటట్టు వేసుకుంటే వేస్ట్ కదండి, టైం వేస్ట్, మళ్ళీ అతుకులు కుట్టుకుంటూ కూర్చోవడానికి. మంచిగా మనకు క్లాత్ ఉన్నప్పుడు మనము ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 మీటర్ క్లాతే తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ బ్లౌజ్, షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. చూడండి ఈ విధంగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ స్కెచ్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తోని మనము మొత్తం మెజర్మెంట్స్ అన్నిటి తీసుకుందాము. ఇక్కడేనండి కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది, ఎందుకంటే మనకు ఫ్రంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి కదా. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం కుడతాం కదా, 1/2 ఇంచు అది కుట్లతో సహా ఉంది కదా, అందుకని ఒక లైన్ గీసుకున్నాను. ఫస్ట్ అయితే హుక్కుల పట్టితోనే మనం అంతా కూడా కొలిచి కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు నేను ఇక్కడ మనం గీసిన లైన్ మీద పెట్టేసి ఈ విధంగా చూడండి ఇక్కడ హుక్కు పట్టి వస్తుంది కదా, అక్కడికి కొంచెం ఒక 1/2 ఇంచు వెనకాలకు పెట్టుకొని ఈ విధంగా ఈ ప్లేస్ చేసేసేయాలి. ఈ నెక్ని పెట్టినాక ఒక 1/2 ఇంచు ముందు నుండి ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్గా బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుందండి. నెక్స్ట్ ఈ ఫస్ట్ హుక్ దగ్గర నుండి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో ఒక మార్కింగ్, ఆ తర్వాత 1 ఇంచు ఎక్స్ట్రా అనమాట. 1 ఇంచు ఎక్స్ట్రా ఎందుకంటే మధ్యలో టక్కు కుడతాను, నెక్స్ట్ ఈ క్రాస్ బెల్ట్ కుట్టడానికి 1/2 ఇంచు పోతుంది కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ టక్ వేయడానికి మధ్యలో సెంటర్ నుండి చూడండి ఈ విధంగా తీసుకోవాలి. మనం ఈ షోల్డర్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకు పైనుండి చూడండి ఇక్కడ వరకు వస్తుంది కరెక్ట్గా. మరి ఈ విధంగా మన కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ వరకు పెట్టేసుకొని జస్ట్ మనం ఎక్కువ సాగదీయొద్దండి, కరెక్ట్గా సెంటర్లోకి ఖర్చుతో సహా కుట్టుకు మనకు ఖర్చుకు కావాలి కదా దాంతో సహా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా మనం ఇట్లా ఒకసారి కొలిచి చూసుకోవాలి. ఒకవేళ 4th టక్ లేకపోతే నార్మల్గా పెట్టుకోండి. 4th టక్ ఉందండి బ్లౌజ్కి, 4వ టక్ ఉంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత ఉందో మనం కొలిచి చూసుకుందాము. ఈ ఉక్కుల పట్టి దగ్గర నుండి సైడ్ జాయింట్స్ వరకు కరెక్ట్గానే ఉంది, సరిపోయింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ హుక్ దగ్గర నుండి చంక వరకు, అంటే చంక దగ్గర డాట్ వేస్తాం కదా అక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర అండి, లాస్ట్ ఫైనల్గా షోల్డర్ దగ్గర షోల్డర్ పై నుండి ఒక 2 ఇంచుల కిందికి కరెక్ట్గా ఎంత వస్తుందో ఒకసారి చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం చేసేసి ఇవి ఫైనల్గా ఇవి మనం ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాం కదా దానికోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు ఫైనల్గా వచ్చిన మార్కింగ్ని బట్టి మనం ఇది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేద్దాం. నేను చెప్పే మెథడ్ మీకు అర్థమవుతుందా అండి? మీకు అర్థమైతే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో రాయండి, నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా మనం ఫైనల్గా గీసుకున్న లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కటింగ్ చేసుకోవడమే.
ఫార్ములాస్తో కట్ చేయడానికి మరి అంతగా అందరికీ రాదు కదండి. మరి సింపుల్గా ఈ మెథడ్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. మరి నేను చేసిన ఫస్ట్ మెథడ్స్ అయితే ఇవేనండి. చాలా సక్సెస్ఫుల్. మరి స్టార్టింగ్లో నుండే మరి నాకైతే మంచి సక్సెస్ అనేది వచ్చింది. తర్వాత నేను అన్ని మెథడ్స్ అప్డేటెడ్గా ఉండి అన్నీ కూడా నేర్చుకున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కోసం నేనైతే ఈ పద్ధతిలో కట్ చేస్తాను కదా, మీకు తెలిసిందే. అయితే ఒకసారి పెట్టి చూడాలి, ఎందుకంటే బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంది, నడుము పొడవు. హ్యాండ్స్ ఇక్కడ సరిపోతాయో లేదో ఒకసారి చూసుకుందాం. చెక్ చేసుకున్నాక మనం వేరే మెథడ్లో వేద్దాం, ఓకేనా. ఇక్కడ చూసుకోవాలి. అయితే సరిపోతుందండి, సింపుల్గా క్లాత్ పొడవు సరిపోతుంది. ఇక్కడ లూజ్ కూడా వచ్చేస్తుంది. కొద్దిగా జరుపుకోవాలి క్లాత్ని ఇట్లా, అంతే, ఓకేనా. మీకు అర్థమైంది కదా నేను ఏ మెథడ్లో వేసినానో. ఒకసారి చూపిస్తా చూడండి. జనరల్గా అయితే మనకు బ్యాక్ ఫ్రంట్ తీసినాక ఇట్లా వేస్తాం కదా హ్యాండ్స్ కట్ చేయడానికి. ఇప్పుడు నేను ఈ మెథడ్లో వేసిన అనమాట, ఓకేనా. ఇట్లా అడ్డంగా వేసినప్పుడు లైన్స్ ఏం అడ్డంగా రావండి, క్లాత్ కూడా నిలువుగానే ఉంటుంది. ఈ మనకి పోగులు ఉంటాయి కదా బ్లౌజ్ పైన, లైనింగ్ పైన కానీ, అవన్నీ కూడా నిలువుగానే వస్తాయి, ఏం ప్రాబ్లం కాదు. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ముందైతే మనం ఇక్కడ హ్యాండ్ కుట్టడానికి మనం ఒక లైన్ గీసుకుందాం స్కేల్తోని. తర్వాత ఆ లైన్ పైనుండి మనకు ఎంతైతే చేయి పొడవు వచ్చిందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ మనకు స్టిచ్చింగ్ కోసం కావాలి కదా, చంక రౌండ్ కుట్టుకోవడానికి, హ్యాండ్ జాయిన్ చేయడానికి, దానికి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇక్కడ చేయి లూజు చూడండి, ఫిట్టింగ్ దగ్గరకు ఒకటి, ఖర్చులతో సహా ఒకటి. ఇక్కడ కూడా చంక దగ్గర మనకు హ్యాండ్ కింద ఉంటుంది కదా, అక్కడ కూడా కరెక్ట్గా మనకు ఎంత ఖర్చులు ఉన్నాయో అంత ఖర్చులతో సహా మార్కింగ్ అనేది చేసుకొని ఒకసారి ఎక్కడి వరకు సరిపోతుందో చూసుకొని ఒకసారి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చక్కగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ఇట్లా లైట్గా మనము ఇట్లా చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ ఈ లైన్స్ని కలిపేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందామండి. నేను మీకు లోతు కూడా ఎట్లా తీయాలో కూడా చూపిస్తాను. అయితే మనం 4 మడతల మీద వేసినప్పుడు మనకు చంక కింద జాయింట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది హ్యాండ్స్కి. కాబట్టి మనం ఈ విధంగా వేసుకుంటే అసలు మనకు హ్యాండ్ జాయింట్ అనేది రాదు లైనింగ్కి. ఒకవేళ మెయిన్ క్లాత్కి వస్తే జాయింట్ వేసుకోవాలి, అంటే బార్డర్స్ ఉంటాయి కదండి, అప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే మాత్రం మనకైతే ఒక దగ్గర పని అయితే తప్పింది కదా ఈ హ్యాండ్స్కి అయితే కదా, లైనింగ్కి. ఇట్లా చిన్నగా మనకు షోల్డర్ పాయింట్ దగ్గర ఒక టక్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ చంక డౌన్ తీసుకోవడానికి, అంటే ఫ్రంట్ పార్ట్స్ మనం లోతు కట్ చేసుకుంటాం కదా, వాటి కోసం వీటిని అయితే ఓపెన్ చేయాలండి. ఇవి మనకు ఎట్లా అంటే విడివిడిగా వస్తాయి, మనం వేసిన మెథడ్ వేరే కదా. రెండింటిని ఓపెన్ చేసి ఈ విధంగా వేసుకొని చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి ఒక 2 ఇంచులు, ఇక్కడ చివరి నుండి ఒక 2 ఇంచులు, అంటే అక్కడ ఫిట్టింగ్ వస్తుంది కదా, అంత మట్టుకు గీసుకొని సెంటర్లో చూడండి ఇట్లా సెంటర్కి ఒక మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచు మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడ. జస్ట్ ఇవి షార్ట్ హ్యాండ్సే కదా, 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్, సింపుల్ అండి. ఇట్లా సింపుల్గా మనము ఈ విధంగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న మనకు గుర్తు కోసం ఒక చిన్న కట్ పెట్టుకుంటే మనకు అది ఫ్రంట్ భాగాలకు వస్తుంది అని చెప్పి మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు లాస్ట్గా షేప్ బెల్ట్ కట్ చేసుకోవడమే. షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ ఈ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ 2 కోరాలు ఉన్నాయి. ఈ కోరాలు వచ్చేసి మనకు వీపుకు పట్టి వేయడానికి, నడుముకి సరిపోతాయి. మిగతా దాంట్లో నేను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తాను. అయితే షేప్ బెల్ట్ కట్ చేయడానికి కూడా ఇక్కడ నేను హుక్కు పట్టి సైడే తీసుకుంటున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే మనకి ఇక్కడ హుక్కు పట్టి ఆల్రెడీ కుట్టి ఉంటుంది కదా, దానికోసమని ఒక 1/2 ఇంచ్ వదిలేసి తీసుకుంటున్నా. చూడండి ఎంత వచ్చిందో అంత తీసేసుకొని ఆ తర్వాత పొడవు చూడండి, మనకు హుక్కుల వైపు ఎంత పొడవు ఉంటుందో అంతకొక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఎంత ఉందో క్రాస్ బెల్ట్ అంతా మనం ఒక మార్క్ పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే క్రాస్ బెల్ట్కి 2 సైడ్స్ మనం కుడతాం కదండి, 1/2 ఇంచ్, దానికోసమని 1 ఇంచ్ మనకు ఎంత వచ్చిందో అంత తీసుకొని మిగతాది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఈ 2 లైన్లను కలిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ మీద కూడా వేసి కటింగ్ చేసి చూపించేస్తానండి. ఇంకా ఈ కస్టమర్ అయితే తనొక్కరే కాదు, వాళ్ళ చుట్టాలందరూ కూడా చాలా మట్టుకు వాళ్ళు అంటే ఎక్కువ సంవత్సరాల నుండి వస్తున్నారు కదా, వాళ్ళ రిలేషన్స్ అందరినీ కూడా తీసుకొని వస్తారండి మన దగ్గరకే. నేనే కుడతాను వాళ్ళ బ్లౌజెస్ అన్నీ కూడా.
వాళ్ళ పాప డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా కుడతాను నేనే. ఇక్కడ చూడండి హ్యాండ్స్ కోసం ఇట్లా 4 మడతల మీద వేసేసుకొని మనము ఇక్కడ చూడండి అయితే ఇప్పుడు హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా కొంచెం జాయింట్ అయితే వస్తుంది. ఇది మెయిన్ క్లాత్ కదా, అప్పుడు ఎందుకు అని అంటే ఇంకో సైడ్ అయితే బార్డర్ చిన్నగా ఉంది, మనం 2 బార్డర్లు యూజ్ చేయడానికి లేదు, ఇక్కడ ఒక సైడే బార్డర్ వేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి చంక కింద జాయింట్స్ అయితే కంపల్సరీగా వస్తాయి, చెయ్యి జాయింట్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత జాయింట్స్ కావాలనేది కూడా మనం ఒకసారి చూసుకొని ఆ ప్రకారం చేసుకుందాం. ఫస్ట్ షోల్డర్ మీద పాయింట్ కట్ చేసేసుకొని ఇక్కడ చూడండి సైడ్స్ ఓపెన్ చేసేసుకొని ఎంత మనకు అవసరం అవుతున్నాయో చూడండి, ఇంత అవసరం అవుతున్నాయి, వీటిని యాజ్ ఇట్ ఈజ్గా దీనిపైన పెట్టేసుకోవచ్చు అండి. ఇటు ఎక్కడైతే మనం హ్యాండ్ కట్ చేస్తామో ఆ పైనే మనకు ఎగ్జాక్ట్గా అక్కడనే మనకు ఈ జాయింట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి. చూడండి ఇంకా మనకి ఇంకా ఎక్కడ ఆప్షన్ లేదు, మనకు ఆ బ్లూ కలర్లోనే రావాలి అన్నట్టు ఏం లేదు, జస్ట్ మనకి ఇంకా వైట్ కలరే ఉంది అక్కడ, ఇంకా వేరే కలర్ లేదు కాబట్టి ఇక్కడనే మనం పైనే తీసేయచ్చు. ఈ విధంగా తీసేసినాక హ్యాండ్కి ఎంత సరిపోతుందో అంత తీసి మనం పెట్టేయడమే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు బ్యాక్, ఫ్రంట్, నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేసేస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు బ్యాక్ నెక్కి ఇది నేను డైమండ్ నెక్ పెట్టేసి బార్డర్ వేస్తాను, స్టిచ్చింగ్ చేశాక చూపిస్తాను నేను అది కూడా. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను అంటే మీకు చూపించడానికి రౌండ్ నెక్ గీసాను, కానీ ఇక్కడ నేను డైమండ్ నెక్ తీసుకుంటున్నానండి. చూడండి ఎంత అయితే వెడల్పు తన బ్లౌజ్ నెక్ ఉందో తను ఎక్కువ వెడల్పు వేసుకోరు నెక్, మనకి ఎక్కువ సంవత్సరాల నుండి వస్తారు కాబట్టి ఇవన్నీ మనకి ఇంకా ఆమెకి ఎంత పెట్టాలి, ఎలాంటి నెక్కులు పెట్టాలి ఇవంతా కూడా మనకు ఐడియా ఉంటుంది కదా, అంటే తను రెగ్యులర్ కస్టమర్ కదా. ఇక్కడ చూడండి డైమండ్ నెక్ ఇలాగ పెట్టేస్తున్నాను, ఎక్కువ బ్రాడ్ వేయరు, జస్ట్ ఇట్లా మనం కటింగ్ చేసేసుకోవడమే. నెక్ కూడా ఇప్పుడే కటింగ్ చేసేసినాను, ఎందుకంటే నేను బార్డర్ వేస్తాను కదా, లోడింగ్ పద్ధతిలో నెక్ కుట్టేసి పైనుండి బార్డర్ వేస్తానండి, సింపుల్గా అయిపోతుంది అది కూడా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ మనకు సేమ్ ఇట్లనే లైనింగ్ పైన ఎట్లయితే కటింగ్ చేసినామో అదే ప్లేస్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కూడా వచ్చేస్తుంది, క్రాస్ బెల్ట్ కూడా మనకి కింది వైపు వచ్చేస్తుంది. మీకు నెక్స్ట్ ఫార్ములాస్తో కట్ చేయడం, మెజర్మెంట్స్తో బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అయితే మనం కొన్ని అయితే పాటించాల్సి వస్తుంది, అది కూడా ఎట్లా కటింగ్ చేయాలనేది కూడా చూపిస్తాను. మనకు సైజ్ బ్లౌజ్ ఇట్లా వాళ్ళు కరెక్ట్గా ఇచ్చినప్పుడు సేమ్ ఇట్లనే రావాలంటే కూడా మనం ఈజీగా సింపుల్గా ఈ మెథడ్లో కట్ చేసి కుట్టేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్. అంతే, ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, తర్వాత టక్స్ అవన్నీ నేను తర్వాత వేసేస్తాను. ఇదండి ఈరోజు వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.